బాబు నువ్వు సువార్తకి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్ముడే చెప్పాడు కానీ నేను చంపేస్తారని, పరిశుద్ధాత్ముడు చెప్పాడు కానీ నేను బంధించేస్తారని, పరిశుద్ధాత్ముడు చెప్పాడు కానీ నేను అరెస్ట్ చేస్తారని, పరిశుద్ధాత్ముడే చెప్పినప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? వద్దు బాబు, ప్రవక్త ఎందుకైతే చెప్తున్నాడో ఆగిపో అని ఏడుస్తుంటే పౌలు గారు 13వ వచనం చూడండి. ఇన్స్పిరేషనల్ వర్డ్స్, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చే నిజమైన విశ్వాసి నోటి వెంట జాలువారిన పదునైన బాణాలు లాంటి మాటలు ఇవి. పదునైన బాణాలు లాంటి మాటలు. నిజమైన విశ్వాసి ఏమంటున్నాడు చూడండి పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరాలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అని గొప్ప సాక్ష్యం ఇచ్చిన నిజమైన యోధుడు అపోస్తలుడైన పౌలు.